బ్రేకింగ్ న్యూస్. అఘోరి శ్రీనివాస్ మరో వీడియో విడుదల చేసింది. తనపై వస్తున్న ఆరోపణలకు హైదరాబాద్ వచ్చాక సమాధానం చెబుతానని తెలిపింది. తాను ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర్లో ఉన్నట్లు వీడియో రిలీజ్ చేసింది. హైదరాబాద్కు వచ్చాక ఫోన్ నంబర్, బ్యాంక్ వివరాలు ఇచ్చేందుకు సిద్ధమేనని వివరించింది అఘోరి. ఇప్పుడే అమ్మకు హారతి ఇచ్చేసి గంగా హారతి అదంతా జరిగింది. నేను కూడా తానం చేయడం జరిగింది. నర్మదా అమ్మది దర్శనం జరిగింది. ఇప్పుడు నేను శివయ్య దర్శనానికి వెళ్తున్నాను. నాన్న దర్శనం చేసుకొని అనంతరం నేను వేరే ఒక కార్యక్రమం ఉంది, అది చేసుకొని వెంటనే హైదరాబాద్ బయలుదేరుతాను. నా మీద ఎంతైతే నెగిటివ్ వస్తుందో దాన్ని ఆపడానికి ఇప్పుడు నేను హైదరాబాద్ రావడం జరుగుతుంది. ఎవరైతే నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళు నా ఫోన్లు, నా బ్యాంక్ డీటెయిల్స్ అడిగారు కదా, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. వాటి గురించి వస్తున్నాను. నేను కూడా నిరూపించుకుంటాను. అందరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, బట్ నా ఫోన్లే అడుగుతున్నారు కదా పదే పదే, నేను అదే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చూస్తారు మీరు. ఇదైతే ఓంకారేశ్వర్ టెంపుల్, అమ్మ నర్మదా మాది. ఇప్పుడే అమ్మవారికి పూజ చేసుకున్నాను. నాన్న దగ్గరికి వెళ్తున్నాను. ఓంకారేశ్వర్లో ఉన్నాను. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇర్ఫాన్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఇర్ఫాన్, చెప్పండి. అఘోరి తనపైన వచ్చిన ఆరోపణలను హైదరాబాద్ వచ్చి క్లారిటీ ఇస్తానని చెప్పి కూడా వీడియో రిలీజ్ చేసింది. అసలు ఏం చెప్పాలనుకుంటుంది, ఏ ఆరోపణలు ఖండించాలనుకుంటుంది, ఫోన్ నంబర్ ఇవన్నీ కూడా, బ్యాంక్ పుస్తకం ఇవన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధమే అని చెప్తుంది. సో అఘోరి ప్రస్తుతం ఏం చేయబోతోంది? గుడ్ ఈవినింగ్ ప్రియా. అయితే అఘోరి శ్రీనివాస్ తాజాగా మరొక వీడియో అయితే విడుదల చేయడం జరిగింది. తాను ప్రస్తుతం ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్ లో ఉన్నట్లుగా ఆ వీడియోలో అఘోరి తెలపడం జరిగింది. ఏదైతే గత 2 రోజుల క్రితం అఘోరి వద్ద నుండి ఆమె శిష్యురాలు శ్రీవర్షిణిని కుటుంబ సభ్యులు గుజరాత్ పోలీసుల సహకారంతో మరి గుజరాత్ లో పట్టుకొని ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో అఘోరి శ్రీనివాస్ విడుదల చేసినటువంటి వీడియో కూడా వైరల్ గా మారింది. ఆ తర్వాత మరొక వీడియోని ఓంకారేశ్వర్ లో మధ్యప్రదేశ్ లో విడుదల చేసినట్టుగా అఘోరి తాజా వీడియో అయితే మనకు కనిపిస్తా ఉంది. నర్మదా నదిలో స్నానం ఆచరించిన తర్వాత శివ దర్శనం చేసుకున్నట్లు వీడియోలో అఘోరి స్పష్టంగా తెలుపుతుంది. ఆ తర్వాత తాను త్వరలోనే హైదరాబాద్ కి రాబోతున్నట్టు కూడా ఆ వీడియో ద్వారా అఘోరి తెలుపుతున్నట్టు ఉంది. ఒక కార్యక్రమం అటెండ్ అయిన తర్వాత హైదరాబాద్ కు వస్తున్నట్లు, తనపై వస్తున్నటువంటి ఆరోపణలకు తాను హైదరాబాద్ వచ్చి సమాధానం ఇస్తానని అఘోరి చెప్తున్నటువంటి సందర్భం మనం గమనించవచ్చు. అయితే తన వర్షిని శిష్యురాలు ఎవరైతే ఉందో తనకి తన అన్నయ్య కానివ్వండి, లేకుంటే తన కేర్ టేకర్ అయినటువంటి విష్ణు కానివ్వండి, వారు చేస్తున్నటువంటి ఆమెకి లక్షల రూపాయలు ఇతర దాతల నుండి ఎక్కడి నుంచో బయట నుంచి వస్తున్నటువంటి లక్షల రూపాయలకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, లేకుంటే ఆమె ఫోన్ లో ఒక్కసారి పరిశీలించినట్లయితే నిజాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉందని ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే అఘోరి దానికి సమాధానంగా తన మొబైల్ ఫోన్లు, బ్యాంకు వివరాలు కూడా పదే అడుగుతున్నందున తాను కూడా ఇస్తానంటూ, తనపై వస్తున్నటువంటి ఇట్లాంటి ఆరోపణలపై హైదరాబాద్ వచ్చే సమాధానం ఇస్తానంటూ అఘోరి చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ ఇర్ఫాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.